తక్కువ టైంలోనే గుమగుమలాడే ఎగ్ పలావ్. ఇది చాలా సింపుల్ అండి. దీనికోసం మనం ఉడికించిన గుడ్లని ఇలా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి అందులోనే సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకొని అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా వేగాక కొత్తిమీర పుదీనా వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా ప్యూరీని కూడా వేసుకొని పచ్చివాసన పోయాక తగినంత కారాన్ని వేసుకొని 2 నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి. ఒక చెంచా ధనియా పొడి, చిటికెడు గరం మసాలా వేసుకొని 2 నిమిషాల తర్వాత మరోసారి కొత్తిమీర తరుగును వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఎగ్స్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంతే అండి, వేడి ఎగ్ పలావ్ రెడీ. అచ్చం రెస్టారెంట్ లానే ఉంది కదా, టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా ఎగ్ మసాలా కర్రీ చేశారంటే తింటున్నంతసేపు బిర్యానీ తింటున్నారు అనుకుంటారు. మరి అంత బాగుంటుంది. మసాలా పేస్ట్ కోసం లవంగా, ఇలాచీ, స్టార్, దాల్చిన చెక్క, కాజు, కొబ్బరి, ధనియాలు వేసుకొని దూరగా వేపుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్, పసుపు వేసుకొని ఉడికించిన గుడ్లను వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయాక టమాటా, ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి నూనెంత పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత తగినంత కారాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మరోసారి కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఉంచుకొని ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకొని కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉంచుకొని కసూరి మెత్తి, కొత్తిమీర కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బగారా రైస్, జీరా రైస్లకు టేస్ట్ బాగుంటుంది. Thank you for watching. Please subscribe.